అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సమస్యలు తీర్చండి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నాడు. జనగామ జిల్లా గానుగుపహాడ్ చీటకోడూరు బ్రిడ్జ్ నిర్మాణం కోసం స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. అయితే వారిపై అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపింది. జనగామ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న నిరసనకారులను ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి పరామర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చీటకోడూరు, గానుగుపహాడ్, మరిగడి గ్రామస్తులతో కలిసి సబ్ జైలు ఆవరణలో ధర్నాకు దిగారు. రెండు సంవత్సరాల నుంచి పోలీస్ రాజ్యం నడుస్తూ ఉన్నది. దుర్మార్గమైన రాజ్యం నడుస్తూ ఉన్నది. ఇవాళ జనగామకు సంబంధించిన కొన్ని బ్రిడ్జిలు బాగు చేయాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రజలు కోరుతున్నారు, రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. నన్ను ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాబట్టి నేను కూడా అసెంబ్లీలో అదేవిధంగా మంత్రులందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన, మాట్లాడిన, వేడుకున్నా. గానుగుపాడు బ్రిడ్జ్ సగం కట్టడం అయిపోయింది. వాళ్ళకు 90 లక్షల బిల్లు ఇచ్చినట్లయితే వాళ్ళు మిగతా పని పూర్తి చేస్తామన్నారు. దాన్ని టెంపరీగా మీరు ఒక మట్టి కట్ట వేసిండ్రు. అది ప్రతి 15 రోజులకోసారి కూడా పోతా ఉన్నది. మళ్ళా 2-3 లక్షలు పెట్టాల్సి వస్తున్నది. కాబట్టి దయచేసి చేయండి అని చెప్పేసి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మొట్టమొదటి లెటర్ ఇచ్చిన. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గంట సేపట్లో ఇస్తా అని చెప్పిండ్రు. గంటలు పోయినాయి, రోజులు పోయినాయి, నెలలు పోయినాయి, సంవత్సరాలు పోయినాయి. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే లెటర్ ఇచ్చిన, గానుగుపాడు బ్రిడ్జి రిపేర్ చేయించండి అని. చెయ్యని తర్వాత మరలా నేను అసెంబ్లీలో నాకు మస్ట్ టైం 0 ఓవర్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తే స్పీకర్ గారి ద్వారా వారికి విన్నవించిన, సార్ నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిండ్రు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇక మొదటి సమస్య నా గానుగుపాడు బ్రిడ్జిని ముందు రిపేర్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళి జనగామ రూరల్లో ఉండే ప్రజలే కాకుండా నర్మట, తరిగొప్పల ప్రజలందరూ కూడా దాని నుండే పోతుంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇబ్బంది అవుతున్నది. ఖచ్చితంగా హుస్నాబాద్ దాకా పోయే జనం కూడా ఇక్కడనే పోతున్నారు, దగ్గర దారని చెప్పి కూడా వాళ్ళకి విన్నవించుకున్నా. చేయలే. మరలా కొండా సురేఖ గారికి కూడా లెటర్ ఇచ్చిన. కలెక్టర్ గారికి అయితే మస్తు లెటర్లు ఇచ్చిన. కలెక్టర్ గారు కూడా వాళ్ళకు కూడా పంపించిండు, నాకు కూడా బిల్లు పంపించిండు. సార్ 90 లక్షలు పాత బిల్లు ఇస్తే కొత్త చేస్తామంటున్నారు, వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్ సార్ అని చెప్పిండు. చీటకోడూరు సంబంధించింది కూడా బ్రిడ్జి కుంగిపోయింది. చౌడారం కానీ, మరిగడి కానీ, చీటకోడూరు కానీ వాళ్ళందరూ రావాలంటే అదే దారి. కాబట్టి దాన్ని కష్టమని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇటు చీటకోడూరు బ్రిడ్జ్ రిపేర్ చేయలేదు, దీనికి ఇచ్చిన దాన్ని కూడా బిల్స్ ఇవ్వకపోతే నేనే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ అడుగుతున్నారు. అడగని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఓట్లేసిండ్రు, ఈ యొక్క జిల్లాలో కూడా కొన్ని ఓట్లు వేసిండ్రు కదా. ఈ గ్రామాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లేసిండ్రు కదా. ఓటమి గెలుపనే తర్వాత విషయం. కానీ ఒక బ్రిడ్జి కోసం అడిగితే ఇవాళ 5 యువకులను తీసుకుపోయి
15 రోజులు జైల్లో పెట్టడం మాత్రం ఎక్కడా జరగలే. జనగామ పోలీసులకు చేతనైంది ఏంటంటే దొంగలం పట్టుకోవడం చేత కావట్లే, అదేవిధంగా నేరాలు చేసిన వాళ్ళని చేయడం పట్టుకోవడం చేత కావట్లే. వాళ్ళు ఇలా ప్రభు భక్తి చాటుతా ఉన్నారు. మొన్న 10 వెహికల్స్ పోతే ఆ 10 వెహికల్స్ ని పట్టుకున్నది వాళ్ళేదని చెప్పేసి ఫోటో ఇచ్చుకున్నారు, ఫోజులు ఇచ్చిండ్రు, వాళ్ళు పట్టుకోలే. ఎవరైతే వెహికల్ పోయినరో ఆ వెహికల్ పోయినతనే వాళ్ళే 2-3 రోజులు మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి తిరుమలగిరి నుంచి వెళ్ళి సూర్యాపేట దాకా పోయి పట్టుకుంటే చివరికి మేం పట్టుకున్నామని చెప్పి ఫోజు పెట్టిండ్రు జనగామ పోలీసులు. పక్కనున్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు అకృత్యాలు చేస్తుంటే రఘునాథపల్లి దగ్గర వాళ్ళకు ఒత్తాసుగా మొత్తం కూడా ఉంటున్నారు. ఓరి పైలట్ ఎస్కాట్ కూడా వాళ్ళకి పోతా ఉన్నది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అయితే ఎప్పుడు అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు. ఇక్కడ జనగామ ప్రజలు మరి ప్రజలు కాదా, తెలంగాణలో భాగం కాదా అర్థం కావట్లే. మాకుండే ఇక్కడ ఉండే సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్న వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు వేయడానికి వాళ్ళకి మనసు ఒప్పట్లే, ఇక్కడున్న బ్రిడ్జి రిపేర్లకు మనసు ఒప్పట్లే. ఇక్కడ దురదృష్టపు దౌర్భాగ్యపు కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో. సిగ్గు శరం ఉంటే పోయి బిల్లు తీసుకొని రావాలి, అది బాగు చేయించాలి. అది చేత కాకుండా దాన్ని అడిగిన 5 యువకులు, కరుణాకర్ కావచ్చు, రఘు కావచ్చు, ఎలేందర్ రెడ్డి కావచ్చు, ఉమాపతి కావచ్చు, రాజు కావచ్చు, ఏం నేరం చేసిండ్రు వాళ్ళు? వాళ్ళేమన్నా ఎవరన్నా కొట్టినరా? ఏమన్నా ప్రభుత్వ ఆస్తులు ఏమన్నా ధ్వంసం చేసిండ్రా? ఎవరన్నా మర్డర్ చేసిండ్రా? వాళ్ళని తీసుకుపోయి అలా 15 రోజులు జైల్లో పెట్టడం అంటే ఎంత అరాచకం. పోలీస్ వ్యవస్థ గాని ఇతర వ్యవస్థలు గాని మొత్తం ఇలా ప్రభుభక్తి దాటుతున్నాయి. R&B ఇంజనీర్లు కేసులు పెడుతున్నారు. R&B ఇంజనీర్లు ఏం చేయాలి? మాకు అసలు నడుస్తలేదు, చాలా కష్టమైతున్నది అని చెప్పేసి వాళ్ళ సిఈ ద్వారా ఇంకోటి ద్వారా మంత్రి దగ్గర వేడుకొని ఇప్పించుకోవాలి.